సనాతన ధర్మం భాగం 23 పురుష సపర పార్థ భత్యాలభశ్చ సంజ్ఞయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. సర్వోత్కృష్ట పరమపురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వము ఆయన యందే స్థితమయ్యున్న ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు. 4 యోగాలు జ్ఞానయోగం, కర్మయోగం, రాజయోగం, భక్తి యోగం అన్నీ భక్తి యోగంలో లీనమవుతాయి. భక్తితో మనం కాలుష్యం కాని జ్ఞానం ఆ భగవంతుని దగ్గర నుండి సంపాదిస్తాం. అదే జ్ఞానయోగం యొక్క మూల ఉద్దేశం. భక్తితో మనం చేసే ప్రతి పని ఆ భగవంతుని కోసమే చేస్తాం, ఆయన సేవ కోసమే చేస్తాం. కనుక మనం ఏ పని వాటి ఫలితాల మీద ఆసక్తి చూపక చేస్తాం. అది కర్మయోగం యొక్క మూల ఉద్దేశం. భక్తితో తనను తాను తెలుసుకోవడం వల్ల మోక్షం సాధిస్తాం. అదే అష్టాంగ యోగం యొక్క మూల ఉద్దేశం. కనుక అన్ని యోగాలు భక్తి యోగంతో సమకూరుతాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని విధములైన ధర్మాలను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయము, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేసేదను, భయపడకము. ఇప్పటి వరకు మనం 4 రకాల యోగాల గురించి వివరంగా తెలుసుకున్నాం. మనకు ఒక సందేహం కలగవచ్చు, ఈ 4 యోగాలలో దేనిని అనుసరించాలి అని. అందుకు ఋషులు ప్రజలను వారి వారి స్వభావాన్ని బట్టి 4 తరగతులుగా విభజించారు. హృదయ ప్రధానులు, బుద్ధి ప్రధానులు, హృదయ బుద్ధి ప్రధానులు, పరిపక్వ హృదయము కానీ బుద్ధి కానీ లేనివారు. హృదయ ప్రధానులకు భక్తియోగ మార్గము సరైందని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే ప్రేమపూరిత హృదయుడికి భగవంతుడి గురించి ధ్యానంలో ఉన్న మధురానుభూతి అతీతము. ప్రేమలోని తీవ్రతకు అనుగుణంగా మనస్సు లక్ష్యమునందు ఎనలేని ఏకాగ్రతతో నిరంతరాయమైన భావనకు లోనవుతుంది. అట్టి మానసిక స్థితిలో భక్తుడు భగవంతుని ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాడు. ప్రతి చోట నేను భగవంతుని చూస్తున్నప్పుడు నేనెవరిని అనే ప్రశ్న తనలో మొలకెత్తుతుంది. ఆ ప్రశ్నతో భక్తుడు ఆంతరింగకం చూసుకుంటాడు. భక్త్యుద్వేగం వల్ల కలిగిన ఆ స్థితిలో తనకు బాహ్యంగా కానీ అంతరంగా కానీ భగవంతుడు తప్ప మరెవ్వరూ కనబడరు. తనలో దైవాన్ని చూచుకుంటూ భగవంతుడే శాశ్వత పరిపూర్ణుడుగా గ్రహిస్తాడు. ఆ దివ్యానుభూతే భక్తునికి పరమాదర్శము. బుద్ధి ప్రధానులకు సున్నిత హృదయం లేదు. బుద్ధి హృదయ రంధ్రాలను పూడ్చివేయే శక్తి కలిగి ఉంటుంది. కనుక అతని భక్తి యోగంలో సఫలం పొందజాలడు. కనుక వివేకులకు జ్ఞానయోగమే మోక్ష ప్రధానము. వివేకము సందేహములను భస్మం చేసి వారెంచుకున్న విషయంలో బాటనించుకొని శృతి శిఖరములందు ప్రకాశించు జ్ఞానదీపికచే వెలుగొందిన వాడై మెల్లగా పైకొస్తాడు. వివేకులు వేదాంత పఠనంతో ఆశాపాసముల వట్టి భ్రమ అని తెలుసుకొని ఇంద్రియలోలత్వం నుండి మనస్సును మరల్చుకొని ఉపనిషత్తు సిద్ధాంతాలలోని తర్కాన్ని వివేచనను సొంతం చేసుకోగానే జ్ఞాన టౌన్నత్యమును అందుకొని మహత్ సత్యానుభూతిని పొందెదరు. చురుకైన వారికి కర్మ మార్గమే మోక్ష ప్రధానము. వారికి వివేకము ఒకసారి, ఆవేశం మరొకసారి ఎక్కువగా ఉండుట చేత వారు జ్ఞానయోగంలో కానీ భక్తి యోగంలో కానీ మనస్సును పూర్తిగా నిలపలేరు. శిక్షణపూరితమైన సాధనతో భక్తిలోని ప్రేమ, వేదాంతములోని అద్వైత శాశ్వత సంపూర్ణత్వము తోడైనప్పుడు స్వార్థరహితమైన సేవా పద్ధతి ఏర్పడుచున్నది. అదే కర్మయోగం యొక్క అంతిమ ఆశయం.